ఏంటి పూజల గురించి వచ్చినప్పుడు మేడం చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన పూజలు కూడా, మందు బాటిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది కూడా ప్రస్తావన వచ్చింది. అసలు ఏంటి వేణుగారు కాస్త వేణు స్వామి ఎలా అయ్యారనేది కూడా ఇప్పుడు ఏంటి, ఆ పూజలు ఏంటి, ఆ మందు ఏంటి, ఆ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి అని చెప్పి రకరకాలుగా సింపుల్గా సినిమా ముహూర్తాలు పెట్టే వ్యక్తి కాస్త ఆయన అలా పైకి వెళ్ళిపోయి అంత పెద్దవాడినని ఆయన స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అండి. అలాగే వాళ్ళకి పూజలు చేశాను, వీళ్ళకి పూజలు చేశాను అని చెప్పుకుంటూ ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడంట, ఆయన బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాయంట ఆయనకి, ఇవన్నీ చెప్పుకుంటాను. ఆయన బిజినెస్లో ఆయన నేను అనేది అట్లా కాదు. అసలు జ్యోతిష్యము అనేది అది ఒక రకంగా ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే అది వాళ్ళ ఇష్టం, నమ్ముతారు. అది ఒక శాస్త్రము అని అనుకున్నప్పుడు నువ్వు ఇలా డబ్బు కోసమే పరితపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన ఒక సక్సెస్ రోల్ మోడల్గా చెప్పుకుంటాడు. నేను అందుకనే ఆయన వ్యాపారాల గురించి ఎత్తాల్సి వచ్చింది. తన లైఫ్ స్టైల్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మేడం వేణుస్వామిది? అదే మరి ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరో చెప్పాడు ఆ మధ్య, అలా ఆవిడ విడాకులు ఇస్తుంది దీనికి అని. ఇంకొక ఆయనకి ఎవరికో కడుపుమండి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎవరు ముందు మొదలుపెట్టింది మనకు తెలుస్తుందా? మరి తెలియదు కదా. ఎవరైనా ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికన్నా తెలుసా? తెలీదు. దానికి ఇంత కథలు చెప్తాడు. ఇవన్నీ కాదండి, ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుద్దో చెప్పమనండి ఆయన్ని. అలాగే భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది, రికార్డు స్థాయిలో ఉంది నిరుద్యోగ సమస్య. ఎప్పట్లోగా నిరుద్యోగ సమస్య అదుపులోకి వస్తుంది. లేదు అనుకుంటే మనం చాలా తిండి గింజలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనం చాలా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. అసలు మన దేశంలో మన పంటలు మనమే ఎప్పుడు పండించుకుంటాము? వ్యవసాయానికి ఒక ఉచ్ఛ దశ వస్తుందా? లేకపోతే చాలామంది చెప్తున్నట్లు భారతదేశం సూపర్ పవర్ ఎప్పుడు అవుతుంది చెప్పు ఒకసారి. భారతదేశం సూపర్ పవర్ అయితే మీకు నాకు అభ్యంతరం లేదుగా, అవ్వాలనే కోరుకుంటాం కదా, చెప్పు మరి. కానీ ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీస్ మాత్రమే టార్గెట్గా సో వేణుస్వామి తన జాతకాలు చెప్తూ ముందుకెళ్తున్నారు. ఈ చివరికి విపరీతమైన కొన్ని దుష్ప్రభావాలకి లోనవుతున్నారు. చాలామంది ఏంటంటే మానసిక ఆందోళనలకి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో దీని మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది రియాక్ట్ అవుతున్నారు వేణుస్వామి మీద. సో ఆయన మార్పు వచ్చిందనుకోని అనే లోపే ఆయన మళ్ళీ మొదటికి వచ్చేసారని చెప్పి కూడా విమర్శలు. నేనేంది అదే చెప్తున్నా, కుక్కతోక వంకర. వేణుస్వామి బుద్ధి మార్చుకోడు. చట్టం ప్రకారం అతన్ని శిక్షిస్తే తప్పితే అతను మార్చుకోడు అతని బుద్ధిని. అతను చట్టం ప్రకారం శిక్షించబడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరిని కూడా మానసిక అశాంతికి గురి చేసే హక్కు మనకు లేదండి. మనం కావాలంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మనం సహాయం చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరం అడిగితే ఏదైనా సలహా ఇవ్వచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళని మానసికంగా అశాంతికి గురి చేయటం మటు కరెక్ట్ కాదు. టార్గెట్ అక్కినేని లాగా పనిచేస్తున్నట్టు కూడా కనిపిస్తున్నట్టే వాళ్ళ అభిమానులు అంటున్నారు కామెంట్స్ రూపంలో. ఏమని? టార్గెట్ అక్కినేని. అవును, టార్గెట్ అక్కినేని అని అతను పనిచేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రియాక్ట్ కావాలి. ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ కావాలి. ఇప్పుడు శోభిత కేసు పెడతానంటుంది, అలాగే వీళ్ళందరూ కూడా పెట్టండి, 5-6 కేసులు పెట్టండి అతని మీద. జర్నలిస్టులు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వాలి అతని మీద. ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు ఇప్పటికైనా? తీసుకోవాలి మరి, అది సమంజసమే. అసలు నీకెవరు ఇచ్చారు హక్కు? నేను మళ్ళీ మొదటికి వస్తా. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆ స్పేస్లోకి వెళ్ళే హక్కు వేణుస్వామికి లేదు. ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ జాతకాలు నీ చేతికి ఇచ్చి చెప్పు బాబు మా జాతకం ఏంటో అంటే అప్పుడు చెప్పే హక్కు ఉంది నీకు. మళ్ళీ పైగా దీన్ని బహిర్గతం చేయకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది. ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారండి, నేను మాట్లాడతాను, నేను అది చెప్పకూడదు ఎక్కడ. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పుస్తకాల్లో కూడా ఇవన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. చేసేప్పుడు కూడా పేర్లు మార్చి చేయాలి. అంటే నేను వ్యక్తిగత గోప్యత గురించి చెప్తున్నా.